వెంకటేశ్వర శెట్టి గారికి, తోటి సభ్యులకు అతిథులకు నమస్కారం. శశాంక్ వెళ్ళిపోయాడు, కాకపోతే ఇవన్నీ రికార్డ్ చేశాను. శశాంక్, నువ్వు చూస్ చేసుకున్న అంశం చాలా బాగుంది. ఎక్కడికి ప్రతి మనిషికి కూడా ఒక గమ్యం లేకపోతే ముందుకు అడుగు వేయలేము. ఆ గమ్యానికి ఉన్న ప్రాముఖ్యత గురించి చక్కటి ఉదాహరణతో నువ్వు చెప్పగలిగావు. మనకి పట్టభద్రులు వీరికి బోళ్ళంత మంది చాలా మంది తయారవుతున్నారు. వాళ్ళకి కొంచెం ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పట్టభద్రులైన వారి విశిష్టత, వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు చక్కగా వివరించావు. తర్వాత ఈ గమ్యం ప్రాముఖ్యత గురించి వివిధ రకాల ప్రయాణ సాధకాలతో కూర్చి చాలా చక్కగా వివరించావు. అది అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంది. నువ్వు ముందే చెప్పావు నీ ప్రసంగంలో భావాన్ని అర్థం చేసుకోమని. భావం చాలా బాగుంది, కాకపోతే ఇక్కడ నా పని విశ్లేషించడం కాబట్టి నువ్వు భవిష్యత్తులో ఇంకా కొంచెం మెరుగుగా ఉండటానికి ఒక సూచన. నా అభిప్రాయంలో హెలెన్ కెల్లర్ గురించి కొటేషన్ తెలుగు పదం నాకు తెలియదు, ఓకే, అది కొంచెం గంభీరతతో చెప్తే బాగుండేదని నా అభిప్రాయం. అలాగే ముందు కొన్ని వాక్యాలు కొంచెం ఆషామాషిగా చెప్పినట్టు నాకు అనిపించింది. దాంట్లో కూడా ఇంకొంచెం గంభీరత ఉంది. విషయంలోకి ఇంకా కొంచెం గాంభీర్యత చూపించుంటే బాగుంది. అలాగే ప్రతి మనిషి విశేషత, వాళ్ళలో విశేషత అనేది మనుషులు వెనకాల ఉన్న మన ఆస్తులు అవి కాకుండా వాళ్ళు జీవితంలో సాధించిన పనులు, చేసిన మంచి పనులు, దానిని బట్టి ఒక మనిషికి విశేషత అనేది అన్వయించడం జరుగుతుంది అన్నది చాలా చక్కగా వివరించావు. హెలెన్ కెల్లర్, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా ఇలాంటి కొన్ని ఉదాహరణలు చెప్పి చాలా చక్కగా విషయం అర్థమయ్యేటట్టు, శ్రోతలకు అర్థమయ్యేటట్టు చెప్పారు. మొత్తం మీద నీ ప్రసంగం మొత్తం కూడా శ్రోతలకి అర్థమయ్యేటట్టు సూటిగా చెప్పి మెసేజ్ సందేశాన్ని ఇవ్వగలిగారు.